తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? కరీం అండి. ఏం చేస్తుంటారు? నేను బైక్ మెకానిక్ అండి. ఊరండి విజయవాడేనా? విజయవాడ పచ్చి నియోజకవర్గం. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఎలా ఉన్నాయండి? బాగా పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, బైక్ మెకానిక్స్ అన్నారు కదా మీరు. అది పెట్రోల్ రేటు పెరిగిపోయినాయి అంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి మీరు. లేదు, జగన్ వచ్చిన తర్వాత అన్ని పెరిగిపోయినాయి అంటున్నారు కదా. పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతాయండి? ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదండి. పెట్రోల్ ధర కూడా ఎక్కువ ఉంది, మరి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కూడా ఉంటుంది. మరి ఆయన ఎందుకు తగ్గించమని అడగట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అని అంటున్నారు కదా. పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే ఈవెన్ స్టిల్ ఈ రోజు తెలంగాణలో ఉన్న పెట్రోల్ రేటు చూడండి, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోల్ చూడండి. ₹1.10 తక్కువగా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. వ్యాట్ ట్యాక్స్ అయితేనేమి, జిఎస్టీలో ఇలా పరంగా రాష్ట్రానికి వచ్చేసి రావాల్సిన ఆదాయం సైతం తగ్గించుకొని ప్రజలకి అందుబాటులో ఎంతవరకు అయితే చేయగలమో అంతవరకు చేస్తున్న ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకెందుకంటే ఏం కావాలి అంటే ఆరోపణలు ఏం లేదు, ఒకటే పనిగా ఆరోపణలు పెట్టుకోవాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఒక బద్నాం చేయాలనే కుట్రతో ఏ రకంగా వీళ్ళు చేస్తారో. ఒకనకప్పుడు వంట నూనె 220, 230 రూపాయలకి వెళ్ళింది, ఇప్పుడు 110 రూపాయలకి, 120 రూపాయలకే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? 220 రూపాయలు ఉన్న వంట నూనె ఇప్పుడు 110 రూపాయలకి వస్తుంది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువకి ఇస్తున్నారు ఆయిల్ అని చెప్పేసి వీళ్ళు చెప్పాలి కదా. మరి అవే కాకుండా అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదండి. అంటే డబ్బున్నోడు, దళారులు వీళ్ళందరూ లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదిస్తే సోమరులు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదలకి, నిరుపేదలకి, మహిళలకి, రైతులకి ఒక 10,000, 15,000, 18,000 ఇస్తే వీళ్ళు సోమరులు అయిపోతారు. వాళ్ళు లక్షలు సంపాదించుకుంటే సోమరులు గారు పేదవాడికి 10,000, 15,000 ఇస్తే సోమరులు అయిపోతారా? మరి ఇదే సోమరులు అయిపోతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల పేదలు సోమరులు అయిపోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎవరు సంగనాకడానికి, నేను వస్తే ఒక పిల్ల వస్తే 15,000, ఇద్దరు వస్తే 30,000, నలుగురు వస్తే 45,000 అలా పెంచుకుంటూ ఎందుకు పోతున్నాడు? అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారేమో అప్పులు తీసుకొచ్చేసి ప్రజలకు పెడుతున్నారు అంటున్నారు కదండి. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు. ఆయన విజన్ కేవలం రామోజీరావు ఆస్తులు రెట్టింపు చేసుకోవడం కోసం, ఏబిఎన్ రాధాకృష్ణ ఆస్తులు రెట్టింపు చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు హెరిటేజ్ని మరింతలో 2% షేర్లు అమ్మితే 200 కోట్లు, 400 కోట్లు వచ్చింది అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సతీమణే చెప్పింది. ఈ రకంగా ఉపయోగపడి చంద్రబాబు నాయుడు విజనరీ, ఆయన తెలివితేటలో. నేను అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తా అని చెప్పిన దౌర్భాగ్యుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ కొడుకు తప్ప ఎవరికైనా జాబ్ వచ్చిందా? అదేంటండి అలా అంటారు? మా హయాంలో 6,000 కంపెనీలు తీసుకొచ్చాం, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి బాబు గారు చెప్తున్నారు కదండి. నువ్వు 6,000 కంపెనీలు తీసుకొచ్చినట్టయితే నిన్నెందుకు ప్రజలు ఓడగొడతారు? అంటే కొత్త నాయకుడు ఒకసారి చూద్దామన్న ఇదితోటి ఓడించారని అంటున్నారు కదండి. ఎలాగండి? నిన్ను అతి దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వానికి చవి చూడని ఓటమి చంద్రబాబు నాయుడు చూశాడు. అతి దారుణంగా కేవలం చంద్రబాబు నాయుడు నేను 600 కంపెనీలు తీసుకొచ్చాను, 600 కంపెనీలు ఏ రకంగా అంటే నేను 600 హామీలు ఇచ్చానని చెప్పేసి ఏ రకంగా అయితే అంటున్నాడో ఆ హామీలు లెక్కనే ఈ కంపెనీలు ఇది ఉంటుందండి. కేవలం కాగితాల మీద ఈ రామోజీరావు ఏదైతే టీవీ ఛానల్ ఉందో, ఏబిఎన్ టీవీ ఛానల్లో మాత్రమే 600 కంపెనీలు కనపడాలి కానీ ప్రజల్లో అయితే ఎక్కడా లేదు. అదేంటండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి వస్తున్నారు కదండి. ఏ రకంగా నువ్వు నీకు 2 షూటీలు పెడితేనే నువ్వు ఇప్పుడు బయట తిరుగుతున్నావు. నువ్వు ప్రజలకు ఎలా షూటీ ఉంటావు? రేపు మాపో ఫైబర్ నెట్ కేసు వస్తుంది, దాంట్లో కూడా ఛార్జ్ షీట్ వేశారు. ఏంటి మొత్తం న్యాయం కనుక ప్రజల వైపు నిలబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకి వెళ్ళడం ఖాయం. సరేనండి, మరి అదే కాకుండా అసలు క్యాపిటల్ రాజధాని ఏదో చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. రేపు అసలు పిల్లలు చెప్పుకోవాలంటే మనకు అసలు ఏది క్యాపిటల్? ఈ 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుతున్నారు సీఎం అంటున్నారు కదండి. వీడు ప్రజలతో ఆడుకుంది వీళ్ళు, ప్రజలతో ప్యాకాట ఆడుకుంది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు ఒకే దిశన అభివృద్ధి చెందాలి. ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ, ఈ 3 ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడేమో మన అమరావతిలోనేమో గెజిటెడ్ రాజధాని, తర్వాత వైజాగ్లోనేమో పాలనా రాజధాని, దాని తర్వాత కర్నూలులోనేమో న్యాయపరమైన రాజధాని, ఇలా 3 ప్రాంతాలు అభివృద్ధి చేసి ఆ 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఒక ఉద్యోగ భరోసా,
ఒక ఆర్థిక భరోసా కల్పించాలనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు ప్రకటించారు. కానీ చంద్రబాబు నాయుడు కేవలం రియల్ ఎస్టేట్ కోసం తన పెత్తందారులు ఎవరైతే బినామీలు వాళ్ళు ఆస్తులు రెట్టింపు చేసుకోవడం కోసం ఎకరం 10 లక్షలు ఉన్న ఆస్తి ఈరోజు ఎకరం 50 కోట్లకి వెళ్ళింది. ఇక్కడ రాజధాని పెడతాం వల్ల కేవలం ఒక ప్రాంతంలోనే. ఈ 3 ప్రాంతాల్లో రాజధాని పెడితే ఆ 3 ప్రాంత వాసులు కూడా బాగుపడతారు కదా. ఆ 3 ప్రాంతాల్లో ఉన్న ఈ యువకులు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా. ఆ 3 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా సమన్యాయం జరిగినట్టు అవుతుంది కదా. రేపటి రోజు మా ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి రాయలసీమ వాళ్ళు తిరగబడారని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇక్కడే రాజధాని పెడితే అదే అక్కడ రాజధాని పెట్టారనుకోండి వాళ్ళకి సమన్యాయం చేసినట్టు ఉంటుంది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సదూరమైన ఆలోచనలు చేసి ప్రజల బాగోగుల కోసం ఎటువంటి తారతమ్యం ఇది లేకుండా అందరికి సమానత్వంగా చేసిన ఆలోచన ఈ 3 రాజధానుల ఆలోచన. చెప్పండి మరి మీరే పేద ప్రజలకు అందరికి మేలు జరిగిందంటారా ఈ ప్రభుత్వంలో? అసలు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటారా? 100% పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో ఆ పథకాలన్నీ తీసుకున్నారు. రేపు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిపై విఘ్నత చూపడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరేమో బాగా మేలు జరిగిందంటున్నారు, కానీ ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. ఈ మురసిపల్లి షర్మిలాకి నేను ఒకటి చెబుతున్నాను, నువ్వేం చేసావు జగన్ రెడ్డి అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. నువ్వేం చేసావు వచ్చి ఇక్కడ పేద ప్రజలను అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులను అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో రైతు భరోసా పేరిట పథకాలు అందుకుంటున్న ఆ రైతులను అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఆశా పేరిట లబ్ధి పొందిన ఆ మహిళలను అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అనారోగ్య పాలైన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ట్రీట్మెంట్ చేయించుకున్న ఆ బాధితులను అడుగు. అంతేలే కానీ నువ్వు నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయిన ఈ మురిసిపల్లి షర్మిల నువ్వు ఉన్న నీ పొరుగు కాస్తావు పోవటమే తప్ప నీకు ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజు 10 కిలోమీటర్లు గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెట్టారు. ఇప్పుడు షర్మిల వచ్చి ఆ గొయ్యి పైన సమాధి కడతానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆవిడ తెలంగాణలో ఒక అవినీతివంతుడిని గద్దెదించాను, ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు కదండి ఆంధ్రప్రదేశ్లో. అవినీతివంతుడిని గద్దెదించడం కదా, అవినీతివంతుడిని గద్దెని ఎక్కించింది మురిసిపల్లి షర్మిల. ఎమ్మెల్సీలు లక్షల కోట్ల రూపాయలు కొన్నది ఎవరన్నా రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి కాదా? చంద్రబాబు నాయుడు పురమాయిస్తే వెళ్ళి ఎమ్మెల్సీలు కొనలేదా రేవంత్ రెడ్డి? చెప్పండి. వాళ్ళు మాట్లాడటానికి 100 మాట్లాడతారు, కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి అక్కడ ఓట్లు దండుకున్నారు. ఒకటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి. షర్మిల కాదు, నరేంద్ర మోడీ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, సోనియా కాదు, ఎవడొచ్చినా సరే 2024 జగనన్న వన్స్ మోర్. మరి ఇది అంటే ఈవిడ మాటలు విని మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, తల్లికి చెల్లికే న్యాయం చేయలేనోడివి అసలు నువ్వు ఏపీ ప్రజలకు ఏం చేస్తావు జగన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాడు తల్లికి చెల్లికి ఏం న్యాయం చేయలేదని చెప్పేసి. నువ్వు మీ తమ్ముడికి ఏం న్యాయం చేసావు? నీ స్వయాన నీ బామర్ది నందమూరి హరికృష్ణకి నువ్వేం న్యాయం చేసావు? నువ్వు చేసే అన్యాయం వల్ల కాదా నందమూరి హరికృష్ణ చనిపోయింది. మీ తమ్ముడు ఇప్పుడు ఏమైపోయాడు? 4 గోడల మధ్య కటకలాల మధ్య నలిగిపోతున్నాడు. మీ తమ్ముడు ఎందుకు బయటికి రావట్లేదు? నారా రామ్మూర్తి నాయుడు ఎందుకు బయటికి రావట్లేదు? నువ్వు దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ముందు గురిగింజ సామెత గుర్తుపెట్టుకో. గురిగింజ తన కింద ఉన్న నలుపుని చూసుకోదు, మొత్తం నేను నేర్పునే బాగానే ఉంటుంది అనుకుంటుంది. ఆ పందానే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించే స్థాయి లేదు. చాలా రేపు 2024లో కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. అదేంటండి పులివెందల్లో ఓడిస్తానంటున్నారు కదా. ఏమండి మేడం, ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ప్రతి కుక్కకి సింహాన్ని ఢీ కొట్టాలని చెప్పేసి ఉంటది, కానీ అది కలగానే ఉంటుంది. సింహం ఎవరండి ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు సింహం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సింహంలా ఆయన అండదండగా నిలబడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు కాదు, ఎలాంటి పెత్తందారులు వచ్చినా సరే పేదల వైపు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పేదలను టచ్ చేయడానికి ఎవరి తరం కాదు. సింహం లాంటి అసలు సింహం ఎవరికి ఎవరికి పులి? సాక్షి మీడియాక సోషల్ మీడియాక ఎవరికి సింహం అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు కండి. పేదల రక్తం తాగుతున్న ఇలాంటి పెత్తందారులకు సింహం. పేదలకు మభ్యపెట్టి స్కిల్ క్యాంప్ అలాంటి సంస్థలు పెట్టి కోట్ల రూపాయలు దోచుకుంటున్న చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులకు సింహం. అంతేలే కానీ
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆద్యాంతం మొత్తం ప్రజల సంక్షేమం కోసం సాగుతుందిలే కానీ మరో దిశ కాదు. చంద్రబాబు నాయుడు లాగా దండుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన ప్రజాదరణ ఉండేది కాదు. ఈ రోజు చూసుకోండి, పశ్చిమ నియోజకవర్గంలో మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు గడప గడప తిరుగుతున్నారు. ఎంత ప్రజాదరణ చూస్తున్నాను, కళ్ళకు చూస్తున్నాను. ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, ప్రతి గడపకు హారతలు ఇస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? ఆసిఫ్ గారు మరి రాబోయే ఎలక్షన్ లో గెలిచే అవకాశం ఉందండి. ఆసిఫ్ గారు ఇది రేపు 2024 ఎన్నికల్లో ఈ పశ్చిమ నియోజకవర్గ గడ్డ వైసీపీ కొట్టడం ఖాయం. మళ్ళీ హ్యాట్రిక్ దిశగా మనం విజయం సాధించబోతున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విజయం వెలువడేది ఏదైనా ఉందంటే మా పశ్చిమ నియోజకవర్గం.